అనేది ఈరోజు మీరు ఎన్నికల ముందు చెప్పారు. రాజేష్ గారు కొంచెం నేను చెప్పినాక అయితే బాగుంటది అనిపించింది నాకు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుంటే కొంచెం మీరు మాట్లాడండి. ప్రభుత్వం లాస్ట్ చివరిగా చెప్పాల్సింది, అందరికి సమాధానం చెప్పాల్సింది కౌశికే అనుకోండి. మారిందంటే అందుకనే అంటే నేను ఫీల్డ్ లెవెల్ ఇప్పుడు మంచిర్యాలలో ఉన్నాను, బ్యాక్ మేనేజర్ మాట్లాడాను, ఇవాళ వార్తలను ముందర పెట్టుకున్నాను, అప్పుడప్పుడు మధ్యలో అదే చూస్తున్నాను. మాట్లాడండి సార్. రాజేష్ గారు మీకు 60 ప్రేక్షకులకు, కిషోర్ గారికి, చరణ్ గారికి, అట్లా బాలాజీ గారికి నమస్కారం. నమస్తే. నేను జర్నలిస్ట్ గా ఎక్కడ నలుగురు కూర్చుంటే మాట్లాడుతుంటా పోయి కార్ ఆపి ఏం జరుగుతుందని చావిడి కాడ. ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఉన్నాను, దాదాపు ఒక 7 మంది బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడాను. మీరు టాపిక్ అది అనగానే అట్లాగే రైతులతో కూడా మాట్లాడాను. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఒక వెనకట ఒక బావ మరిది పుత్రం రాసిండట. ఏం రాసిండట అంటే, అంత బాగుందా అని, పురుషాల్ హాల్ నహి దిల్ పరేషాని ఊపరి షెర్వాని అందరు పరేషాని అని చెప్పి. అందుకని జిలేబీ కా చక్కెర హై అని అంట మొత్తం మీద. ఇవాళ మొత్తం రాష్ట్ర అధికారులు చూస్తే జిలేబీ కా చక్కెర నడుస్తున్నాయి. మొదలేమో 3 నెలలు ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందు ఏ టీం ఎవరు, బి టీం ఎవరు, బీజేపీ మీద బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, వీళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని వాళ్ళు నడుస్తూనే అయింది. తర్వాత రెండో రాజకీయం ఏమైంది, ఇక మొత్తం కుంభకోణాలు బయట తీసు, మేడిగడ్డ, టెలిఫోన్ ట్యాపింగ్, గోర్ల కుంభకోణం, ఇవి మీద నడిచింది కొద్ది రోజులు. అంటే ప్రజల సమస్యలు పక్కన మళ్ళీ 3 ఏం జరిగింది, ఇప్పుడు విగ్రహ రాజకీయాలు వస్తున్నాయి. ఒక్కటి పనికొచ్చేది కాదు, ఒక్కటి ప్రజలకు పనికొచ్చింది లేదు ఇప్పటి వరకు. మిమ్మల్ని అభినందిస్తున్నాం మీ యాజమాన్యానికి. ఇవాళ రైతుల సమస్య మీద చర్చ పెట్టడం మంచిది. నేను అనుకున్నాను ఇవాళ నేను కిషోర్ మొదలే మాట్లాడుకుంటుంటే ఏముంటదంటే రాత్రి మీద వచ్చాడు ఇవే ఉంటాయి అనుకున్నాను. ఈ 3 పక్కన పెట్టి విలీన రాజకీయాలు, విలోమ రాజకీయాలు అని నేను ఆర్టికల్ రాశాను. వాళ్ళ నేనేమంటున్నానంటే, ఇవన్నీ ఈ 4 సమస్యలు ముందర పెట్టుకొని ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వం తప్పించుకుంటుందని నేను అంటున్నాను. నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే కొంత అయింది. ఇప్పుడు గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయా లేవా అంటే, నేను ఆశాభాగ దృక్పథం చూస్తే సగం నీళ్లు ఉన్నాయి, అయింది 60% అయింది కూడా. మాకు కాలేదు కనపడుతుంటది కదా, 2 నిజమే. ఇప్పుడు బాలరాజు గారు, కిషోర్ గారు మాట్లాడేది నిజమే, రేపు ఇప్పుడు మాట్లాడబోయే చరణ్ గారు మాట్లాడేది నిజమే. ఇంకా 60% అయింది కదా అని. ఇక్కడ సమస్య ఏంటంటే, బేసిక్ గా నేనైతే రుణమాఫీకి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే, నేను రైతు కూడా చెప్తున్నాను, స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడికి చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రానికి. నేను ఏమంటున్నానంటే, రైతు రుణమాఫీ అనేది తాత్కాలిక పరిహారం మాత్రమే, పరిష్కారం కాదు. ఎందుకు పరిష్కారం కాదు అంటే, ప్రతిరోజు పరగడిపే కదా. ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నాం. ఇప్పుడు మట్టి విక్రమార్క గారు నిన్ననే స్టేట్మెంట్ ఉన్నది, ఏమైనా అయ్యా మీరు బ్యాంకర్లు మళ్ళీ లోన్లు ఎందుకు ఇస్తలేరని అడిగినారు ఉప ముఖ్యమంత్రి. చాలా మంచి ప్రశ్న అంటున్నాడు. ఇప్పుడు కట్టించుకుంటే ఏమైంది, రైతు రూపాయి రాలే కదా రైతుకి అయితే వెనుక. అందుకని రైతు రుణమాఫీ కంటే రైతు బంధు కరెక్ట్. రైతు బంధా, రైతు భరోసా మీరు ఏమైనా పెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్ డబ్బులు వస్తాయి, పెట్టుబడి సాయం అయితే 3 రూపాయలు 5 రూపాయల మిత్తికి సావుకారు దగ్గర పోకుండా అయితే. అంతేందుకు రాజేష్ గారు, మనం సావుకారు దగ్గర పోయి మొత్తం పత్తు కట్టేసినాక మళ్ళీ ఏమంటే మళ్ళీ అడుకుంటాం కదా. ఇప్పుడు మాకు 50 పుట్ల ఒడ్లు పండుతుంది, అన్ని వంగ సావుకారు గోళ్ళకి మాకు 2 పుట్టే మిగులుతుంది. తర్వాత మళ్ళీ సావుకారు దగ్గర పట్ట, బాత, పెళ్లిళ్ళు, పేరెంటలు అన్నిటి మళ్ళీ అప్పు తెచ్చుకుంది. ఇప్పుడు ఏమైందంటే బ్యాంకులో అప్పు పోయింది, కరెక్టే, కాగితాల మీద పోయింది. రైతుకి ఏమొచ్చిందని నేను అంటున్నాను, రైతుకి ఏం రాలే కదా. నేనేమంటున్నాను అంటే, రైతు భరోసా కనుక కరెక్ట్ చేస్తే 3 ఉన్నాయి రైతులకు సేవ చేసేటి 3. ఇవే కాదు, లెక్క అయితే కానీ ఎగబెట్టే పద్ధతి వరకు పరపతి నష్టం జరిగేది. బ్యాంకర్లు రుణం ఇయ్యారట, మళ్ళా కట్టిన వాళ్ళకి మళ్ళీ ఇయ్యారట, బ్లాక్ లిస్ట్ లో పెట్టి. నేను ఆదిలాబాద్ జిల్లాలో 8 బ్యాంకులకు సందర్శించిన. 8 బ్యాంకులలో చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఒకటేమో అసలు మాఫీలు మా మొత్తం బ్యాంకును పంపినాం సార్, అది ఏమైందో తెలియదు, టెక్నికల్ గా ఊరు మొత్తం ఆగిపోయిందట, రుణమాఫీ ఆగిపోయింది అప్పుడే. అక్కడ 7 ఊళ్ళు ఉన్నాయి. రెండోది ఏమైంది, సగమైంది సగం కాలేదు, దానికి కారణాలు. అందుకని ఏమైందంటే రూల్స్, ఇప్పుడు బాలాజీ గారు అన్నారు కదా, రూల్స్ ఏమైందంటే కాగితం మీద పెడితే రూల్స్, నోటితో చెప్తే కాదు. అంటే నోటు మాట్లాడే బ్యాంకర్స్ ఇట్లా ఏమన్నా కావాలని ఏమన్నా కాదండి. రామ్మోహన్ రావు గారు ఇప్పుడు నిన్న బట్టి కూడా సీరియస్ అయ్యారు. ఏంటంటే అసలు బ్యాంకర్స్ మీద ఏంటి, అసలు మీరు మేము డబ్బులు జమ చేసాము, మీరు ఎందుకు అవ్వట్లేదు అనే దానిపైన ఇక్కడ వీళ్ళు ఏమన్నా నెగ్లిజెన్స్ ఉందంటారా? ఖచ్చితంగా బ్యాంకర్లు లేదు. ఇప్పుడు ఏమైందంటే ఒక బ్యాంకర్ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఏమంటుందంటే, మేము పంపినాం సార్ సరిగ్గానే, అక్కడ లెక్క కలవక, అంటే దీనికి దానికి కలవక. ఇప్పుడు ఇంతకుముందు బాలాజీ గారు చెప్పారు కదా, 4-5 అంశాలు ఉన్నాయి. దాంతో పాటు బ్యాంకర్స్ మానిటరింగ్ చేసే అధికారులు కూడా సరిగా చేయట్లేదు ఇక్కడ. అది అంటే గాలికి వదిలేస్తారు వీళ్ళందరూ. అంతే అట్లా జరిగింది. అంతేందుకు ఇప్పుడు ఇంకొక రెండో ఉన్నది, ఇంకో చిక్కున్నది. పాస్బుక్లు అంటే ధరలు వచ్చిన కొంచెం న్యాయం, కానీ అంతకుముందు చూస్తే పాత పాస్బుక్ల మీద లోన్లు తీసుకున్న వాళ్ళైతే అసలు భూమి ఉంటది అక్కడ, పాస్బుక్ లో భూమి ఉంటుంది, భూమి ఫిజికల్ గా ఉంటది. అటువంటి వాటికి కూడా లోన్లు ఇచ్చారు వీళ్ళందరూ కూడా. అందుకని ఇప్పుడు ఏమైందంటే, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్లే వాళ్ళే 3 అని 2 కొట్టేసి 1 రాసినట్టు ఉన్నది. ఇప్పుడు మొత్తం కలిస్తే 35,000 కోట్లు ఎక్కడ, 31,000 కోట్లు ఎక్కడ, 26,000 బడ్జెట్ కోట్లు ఎక్కడ, ఇవాళ 18,000 చిల్లర. ఈ 18,000 కోట్లు 19,000 కోట్లు అనుకోండి మొత్తం కలిస్తే. ఈ 19,000 కోట్లలో
6,000 కోట్లు ఏవైతున్నాయో ఈ 6,000 కోట్లు కేవలం 1,50,000 నుంచి 2 లక్షల వరకు మాఫీ అయింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కానీ మేమందరం విమర్శించింది పెద్దోళ్ళకి పోతున్నాయి, పెద్దోళ్ళకి పోతున్నాయనే కదా. ఇక్కడ కూడా అదే జరిగింది కదా. 11 లక్షల మందికి ఏమో రైతులకేమో కేవలం 6,000 కోట్లు పోతాయి. మరొక 1,50,000 చేస్తేనేమో 6,000 కోట్లు కేవలం 6 లక్షల రైతులకు పోతాయి. 6 లక్షల రైతుకే ఇప్పుడు మరో 6,000 కోట్లు పోయినాయి కదా. అంటే ఏంది, పెద్దోళ్ళకే పోతుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఊర్లే ఒక రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఒకరికి రుణమాఫీ అయ్యి పక్కోరికి కాలేదనుకోండి, ఇప్పుడు తీసుకునే సైలెంట్గా ఉంటాడు, రానోళ్ళు 10 మందికి ప్రచారం చేస్తారు. ఇది ప్రభుత్వానికి ఇప్పుడు నెగిటివ్ అయిపోయింది. ఇది యాక్చువల్గా వీళ్ళు పాజిటివ్ రుణమాఫీ అనే దాంతో ఈ రోజు అధికారంలోకి వచ్చారు, రైతులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు ఇది బాగా మైనస్ అవుతుంది. మరి ఇది ఎందుకు వీళ్ళు ఆలోచిస్తలేరు, ఏంటి అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు గొర్రెల పథకం కానివ్వండి, వచ్చినోడు సంతోషపడతాడు, నాకు అర్హుని నాకు వచ్చిందంట, రానోడేమో వ్యతిరేకం చేస్తాడు. జరిగింది అదే కదా, ప్రభుత్వానికి వ్యతిరేకత ఇచ్చే ఉంటాడు. 10 మందికి చేసి ఒక్కరికి చేయకపోయినా ఆ వ్యతిరేకత వేరేగా ఉంటుంది. రానోడు బదనాం చేస్తాడు, వచ్చినోడేమో సపరేట్ ఊరుకుంటాడు, అసలు ప్రచారమే చేయడు, వచ్చినాయా అనుకోడు. గతంలో సంక్షేమ పథకాలు అంటే జరిగింది. ఒక్క మాట చెప్తాను సార్, రైతులను న్యాయం చేయాలని మూడు అంశాలు చేయాలి. రుణమాఫీ పక్కన పెడుతుంది, రుణమాఫీ అయింది, దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. కానీ ఇక్కడ ఏంటంటే రైతులకు కౌలు రైతులకు 12,000 ఇస్తున్నారు కదా, దాని సంగతి. మనకు రైతు భరోసా ఇంకా విధి విధానాలు ఎందుకైతే లేవు, ఇది చిక్క అని ఉంటుంది. రైతు భరోసా లేని 5 ఎకరాలకు 10 ఎకరాలు పరిమితం చేయమన్నాడు కదా జీవన్ రెడ్డి గారు, మంచి మాట చెప్పిండు. అయ్యా అందరికి 5 ఎకరాలకు ఇచ్చేయండి, ఎంత ఉండే వాళ్ళకు బెస్ట్ కదా, 75,000 వస్తాయి సంవత్సరానికి, ఎవరైనా కానీ. రెండోది ఏంటంటే 500 రూపాయలు ఎవరు కౌలు రైతులకు న్యాయం చేయాలంటే 500 రూపాయలు బోనస్ అనేది ఓన్లీ సన్నబట్ల కానీ చెప్పలే, హామీ ఇచ్చినప్పుడు మేనిఫెస్టోలో పెట్టింది కేవలం. ఇప్పుడు దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అంటే అసలు ఇది కావాలని చూస్తున్నారు. మనం అక్కడ దాకా పోయినా ఇక్కడ రుణమాఫీ కాలేదని గగ్గోలు పెడుతున్నారు అందరూ. నేనేమంటారు, బిర్యానీ పెడతా అన్నారు, ఇలా పచ్చలన్నం చేస్తే సార్. కౌలు రైతులకు 2 న్యాయాలు అయితే, ఒకటి 500 రూపాయలు వడ్లకు పోయినసారి అయిపోయింది, సన్నబట్లకి చేసిండు. ఈసారి అన్న వచ్చే పంట ఇంకా 2 నెలలు వస్తూ ఉంటుంది కదా, దానికన్నా రెండోది 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇచ్చి రైతు భరోసాను ఏదైనా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టండి, 5 ఎకరాలు 3 ఎకరాలు